Inwardly one, అంతరంగంలో ఒకటిగా ఉన్నారు, outwardly many differences. వెలుపట విభేదాలు ఉన్నాయి. Peter was an old man, John was a young man. మరి పేతురేమో వృద్ధుడు, మరి యోహానేమో యవనస్తుడు. And Peter was uneducated. మరి పేతురు విద్యావంతుడు కాదు. Matthew was educated and he was a government officer. మరి మత్తయి చూస్తే తాను విద్యావంతుడు, ప్రభుత్వ అధికారి. Same way various differences are there. ఆ రీతిగా వ్యత్యాసాలు ఉండవచ్చు. At least 10 differences are there. కనీసము 10 వ్యత్యాసాలు ఉన్నాయి. With all the differences they came with one accord. చూడండి, ఇటువంటి వేరు వేరు వ్యత్యాసాలు ఉన్నప్పటికీ ఏక మనసుతో కూడి వచ్చారు. You cannot live with other brother, other sister in the church on earth. How will you live in eternity in heaven? ప్రియులారా, నీ ఉన్నటువంటి సంఘములో నీ తోటి సహోదరుడు, నీ తోటి సహోదరితోటి కలిసి ఈ భూమి మీదనే నువ్వు జీవించలేకపోతే నిత్యత్వంలో పరలోకంలో ఎలాగ జీవించగలవు?